అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకి గుడ్ న్యూస్. పెన్షన్ 3000కు పెంపు. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ను 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నది. ప్రస్తుతం 36.60 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు 1000 రూపాయల కనీస పెన్షన్ పొందుతుండగా దీనికి అదనంగా వ్యయంపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుంది. పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్ను పెంచే అవకాశాలు ఉన్నట్టు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద రానున్న నెలలో కనీస పెన్షన్ను 1000 రూపాయల నుంచి 3000కు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగి జీతంలోని 12% యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు. ఇందులో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు జమ అవుతుంది. మిగిలిన 3.67% ఉద్యోగుల భవిష్య నిధిలో చేరుతుంది. దీని ఆధారంగా ప్రస్తుతం 1000 రూపాయల కనీస పెన్షన్గా చెల్లిస్తుండగా దాన్ని నెలకు 3000కు పెంచే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. ఈపీఎస్ కార్పస్ నిధిలో మొత్తం 8 లక్షల కోట్లు నిల్వ ఉన్నాయి. మొత్తం 78.50 లక్షల మంది రిటైర్ ఉద్యోగులు ఉండగా వారిలో 36.60 లక్షల మంది 1000 రూపాయల కనీస పెన్షన్గా పొందుతున్నారు. అందువల్ల కనీస పెన్షన్ కింద 3000 చెల్లిస్తే ఎంత అదనపు భారం పడుతుందనే దానిపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుందని ఆ అధికారి తెలిపారు. ఇలాంటి పెన్షన్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.